مولاي صل وسلم دائما أبدا على حبيب. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏమిటి అంటే, చాలామంది బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళడం వల్ల కబీస్ అనే జిన్నాతులు లోపల చాలా ఉంటాయి. అలా వెళ్ళడం చాలా తప్పు. మగవారైనా ఆడవారైనా లోపలికి వెళ్ళే ముందు ఎడమకాలు లోపల పెట్టి అల్లాహుమ్మ ఇన్ని ఔజుబిక మినల్ కుబుసి వల్ కబాయిస్ అని చదివి లోపలికి వెళ్ళాలి. అలాగే మగవారైనా ఆడవారైనా, మగవారైతే టోపీ పెట్టుకోవాలి, ఆడవారైతే చున్నీ వేసుకొని లోపలికి వెళ్ళాలి. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చేటప్పుడు మన కుడికాలు బయట పెట్టి బయటకు వచ్చిన తర్వాత గుఫురానక అల్హమ్దులిల్లాహి లజీ అజహబ అనిల్ అజా వాఫాని అని చదివి బయటికి రావాలి. అలా రావటం వల్ల మనం ఈ కబీస్ అనే జిన్నాతుల నుంచి మనం కాపాడుతాం. అలాగే మనం బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు మనం కిబ్లా వైపు మనం మొహం పెట్టి వెళ్ళకూడదు. యువతల పక్క మనం మొహం పెట్టి మనం వెళ్ళాలి. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా కిబ్లా వైపు మొహం పెట్టి, అలాగే మన వీపు పెట్టి స్నానం చేయకూడదు. అలా చేయడం వల్ల అది చాలా పాపం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.